సమైక్య శంకారావాన్ని షర్మిల పూరించారు. తనదైన పంచ్లతో టీడీపీ కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోశారంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ టీడీపీలు కలిసి రాష్ట్ర విభజనకు పాల్పడ్డాయని విమర్శించారు. తిరుపతి లీలామహల్ సెంటర్లో ప్రసంగించిన షర్మిల విభజన పేరుతో తెలుగువారిని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. చంద్రబాబు గారు నిస్సిగ్గుగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉండి కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు మన రాష్ట్రంలో 60% మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు చేయాల్సిన పని వారి తరపున నిలబడము, వారి తరపున పోరాటం చేయడము, వారి తరపున గొంతెత్తడం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అని ప్రకటించిన తర్వాత కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి కూడా కోట్ల మంది ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక మాట అంటే ఒక మాటైనా మాట్లాడాలి చంద్రబాబు గారు. ప్రజల తరపున మాట్లాడకపోగా 4 లక్షల కోట్లకి హైదరాబాద్ అమ్మకానికి పెట్టింది మీరు కదా చంద్రబాబు గారు. ఇంతకు మించిన ద్రోహము, దుర్మార్గము ఇంకొకటి ఉంటుందా? అసలు పట్ట పగలే ఇలా సీమాంధ్రుల గొంతు కోసి మళ్ళీ ఏదో పెట్టుకుని సీమాంధ్రులో అడుగు పెట్టాలనుకున్నారు చంద్రబాబు గారు. సీమాంధ్ర ప్రజలు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు నిరసన ఎందుకు తెలియజేయలేదు? మీరు రాజీనామా చేసి మీ వాళ్ళతో ఎందుకు రాజీనామా చేయించలేదు అని ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? అసలు తెలంగాణకు అనుకూలంగా మీరు లేఖ ఎందుకు ఇచ్చారు అని ప్రజలు నిలదీస్తే ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? చేసిందంతా మీరు చేసి ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఈ విభజన జరుగుతుంది అని ఆయన్ని ఆరోపిస్తున్నారు. స్వయంగా ఒకవైపు ప్రధానమంత్రి గారే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే మన రాష్ట్రానికి ఈ గతి పట్టుండేది కాదు అంటుంటే ఇంకొక వైపు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చింది మీరైతే మధ్యలో రాజశేఖర రెడ్డి గారి వల్ల విభజన జరుగుతుంది అని ఆరోపిస్తున్నారే. అసలు మీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉందా చంద్రబాబు గారు? ఏమిటని ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారా చంద్రబాబు గారు? అసలు మీకంటూ ఒక ఆత్మ ఉందా చంద్రబాబు గారు? ఆ వెన్నుపోటు ఆత్మకు ఒక గౌరవం అంటూ ఏడ్చిందా చంద్రబాబు గారు? ఒక్కసారి ఆ తరుణ్ నిల్చొని పరిశీలన చేసుకోండి చంద్రబాబు గారు, మీకే అర్థమవుతుంది. ఏపీ ఎన్జిఓ నుంచి ఘోర అన్యాయం జరుగుతుందని మిమ్మల్ని మీ వాళ్ళని రాజీనామా చేసి నిరసన తెలియజేయమంటే వీళ్ళేది పొండి అని మీరు అడిగిన మాట నిజంగా చంద్రబాబు గారు? పోనీ కనీసము మీరిచ్చిన లేఖలు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకోండి అని వాళ్ళు ప్రాధాన్యపడితే లేదు నేను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని మీరు వాళ్ళను పంపించిన మాట వాస్తవం కాదా చంద్రబాబు గారు? పుట్టిన గడ్డకు ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పడిచింది మీరు కాదా? అలా వెన్నుపోటు పడిచినందుకు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోయారు చంద్రబాబు గారు. ఈ రోజు రాష్ట్రమంతా అతలాకుతలం అయిపోతుంటే కోట్ల మంది గుండెలు రగిలిపోతుంటే చంద్రబాబు గారి వైఖరిలో ఏదైనా మార్పు వచ్చిందా? ఈ రోజుకి వరకు కూడా అబద్ధాలే చెబుతున్నాడు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, ముసలి కన్నీరు కారుస్తున్నాడు. ఈ రోజుల వరకు కూడా తను కానీ తన ఎమ్మెల్యేలు ఎంపీల చేత కానీ రాజీనామా చేయించలేదు. తను తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి కూడా తీసుకోలేదు. మన కారణం ఏంటంటే ఒకవైపేమో ఓట్ల కోసం, సీట్ల కోసం తెలంగాణను తామే ఇచ్చాము అన్న క్రెడిట్ కోసము కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకో వైపేమో కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని
అస్సలు పట్టించుకోవడం లేదు చంద్రబాబు గారు. ఇతను